మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి గారు, మీ అందరి ప్రీతమ నాయకులు, మా అందరికీ కూడా ప్రీతములు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, మన మదనపల్లి ఇన్ఛార్జి ఎస్ఆర్ అహ్మద్ గారు, మీ అందరికీ సుపరిచితులు, కోడూరు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ కొరమట్ల శ్రీనివాసులు గారు, మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, ఆయన రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షుడు, అదేవిధంగా మా అందరికీ కూడా పెద్దలు, చాలా రాజకీయాల్లో సీనియర్ నేత శ్రీ నల్లారి తిమ్మారెడ్డి గారు, ఇంకా ఇక్కడ చాలా మంది మిత్రులంతా కూడా వచ్చారు. పేరు పేరున మీ అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసేది కాకుండా బాధ్యతాయుతంగా మీరు తిరిగి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా దోహదపడాలా, చాలా క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారు. ఎంతో కష్టకాలం, 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రమే కాదు, భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు అన్ని కూడా అఖిలమైనప్పుడు కూడా ముఖ్యమైన ధైర్యంతో ఆయన ఇచ్చిన తేదీల ప్రకారం ఆ 2 సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత నాకు తెలిసి భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అని చెప్పాలంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. మహిళలంతా కూడా ఈ రోజు అయితే బ్యాంకుల దగ్గర ఒక్కరు కూడా ఉండరు. అప్పుడైతే 100 మంది బ్యాంకుల దగ్గర ఉండేవారు. నెల ఏదో పథకం కింద ఆయన బట్టలు దొరికితే డబ్బులు వచ్చేవి. వ్యాపారస్తులు వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నది. మహిళలందరూ కూడా బాగా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఎన్నికలప్పుడు నేను కొన్ని ప్రాంతాలు పర్యటించాను. ఆ పోలింగ్లో అందరూ కూడా కొత్త చీరలు కట్టుకొని, పూలు పెట్టుకొని, క్యూలో నిల్చుకోండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ చేస్తారని చెప్పి క్యూ 6 గంటలకు అయిపోతా ఉంటే ఆ ఎన్నికల అధికారులకు చెప్పి రాత్రి 12 గంటలకు కూడా ఓట్లు వేయించాం. మరి ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేశారా, జగన్మోహన్ రెడ్డి గారు వేశారని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి 4 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆ పథకాలన్నీ పేరు చేసుకొని ఈయన చెప్పినవన్నీ కూడా పెట్టుకొని నింపారు అని పెద్దల మహిళలకు నీకు పద్దెనిమిది అని చెప్పి చెప్తే అన్ని కూడా నమ్మి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేదు. నేనే అందరినీ కూడా కోరుతూ ఉన్నాను, మహిళలంతా కూడా మనకు తెలియజెప్పే అవసరం ఉంది. అప్పుడు మాటలు అబద్ధపు హామీలు నమ్మారు, మోసపోయారు. తిరిగి మీకు అవకాశం వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోండి, తిరిగి మంచి సుపరిపాలన మీ అందరికీ కూడా అందిస్తారని చెప్పి మనం చెప్పే అవసరం గ్రామాలలో మన నియోజకవర్గాలలో ఉందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఇందాక చెప్పినట్లు మహిళలందరినీ చూసి నిమ్మల రామారాయుడు చెప్పినంత కూడా ఒక వీడియో మొత్తం వైరల్ అవుతా ఉంది.
ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా దాన్ని ఒక పాట రాసి గణేష్ నిమజ్జనానికి వాడారు. మరి అలాంటి తప్పుడు హామీలను ఇచ్చి ఈరోజు 8 నెలల కాలంలోనే 1,19,000 కోట్లు అప్పు చేశాడు. 1,19,000 కోట్లు అప్పు చేసి నువ్వు ఏ ప్రాజెక్టు చేపట్టావు, ఎన్ని మందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తావు, ఒక పెన్షన్ తప్ప అది కూడా అరాపర. ఇప్పటికే దాదాపు 3 లక్షల పైచలకు పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి ఈ విధంగా అరాపర చేసడానికి ఇంత అప్పు చేయాలా? ఇంత అప్పు చేస్తే 1,19,000 కోట్లు అంటే దేనికి ఖర్చు చేస్తామని అనుకోవాలా? కేవలం మీ స్వాతంత్రంతో కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని దోచుకోవాలా? మీరు కొన్న 1,000 ఎకరాలన్నీ కూడా రాజధాని చుట్టూ ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నాయో వాటి కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. దాదాపు ఒకేసారి 53,000 కోట్ల టెండర్లు పిలిచారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు. ఈ విధంగా అంతా కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నారు తప్ప పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ కోసం లేదు. 2 రోజులు మీరంతా కూడా చూసారు. ఆయన ఒక ఓటు మీద నేర్చుకొని అనాథాలంతా కూడా చెప్తా ఇది మనం చేయలేని హామీలని నెరవేర్చడం చాలా కష్టతరము, అంత ఆదాయం లేదని చెప్పారు. మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన వచ్చిన 6 నెలల్లో 6,000 పైచలకు కరెంట్ ఛార్జీలు మాత్రం పెంచారు. ఈ మార్చి తర్వాత ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వచ్చే బిల్లులన్నీ కూడా ఒక యూనిట్ మీద 2 రూపాయల పైచలకు అదనంగా మనం కట్టాల్సి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన అన్నిటి మీద కూడా రేట్లు ఛార్జీలు పెంచుతా ఉన్నారు, అప్పులేమో కుప్పలుగా చేస్తా ఉన్నారు. మరి ఏది కూడా మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు. మరి ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పే అవసరం ఉందని చెప్పి ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదో 5 సంవత్సరాల్లోనే ప్రపంచం పడిపోయేది లేదు. 5 సంవత్సరాల చదువులో ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైన మన నాయకుడు 5 సంవత్సరాల తర్వాత తిరిగి 5 సంవత్సరాల్లో దీన్ని మళ్ళా అభివృద్ధి పదంలో నడిపిస్తాడనేది మనందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకునే అవసరం ఉందని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆమెకు పురంధేశ్వరి 12,50,000 కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఎన్నికల ప్రచారం చేసింది. ఈయనేమో శ్రీలంక లాగా అయిపోయింది. 14,00,000 కోట్లు అప్పు చేశాడు. శ్రీలంక పరిస్థితి మనకు దాపరించింది. చంద్రబాబు నాయుడు ముందు ఎదుర్కొంటే ఆయన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గారు శ్రీలంక దూరంలో శ్రీలంక అయిపోయేదానికి రెడీగా ఉంది భారత రాష్ట్రం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా తారా అంటే తందానా అని తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు అన్ని కూడా చేసి ఈ రోజు మేము చేయలేమని మాట్లాడితే నువ్వే పెద్ద సంస్థాగత చెప్పుకుంటాడు, ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆర్థిక శాస్త్రవేత్త తెలియదా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఎన్నికలైన తర్వాత ఈ రోజు బోర్డులో ఒక రాష్ట్రం చూపించి నేను చేయలేమనే పరిస్థితి ఉందంటే ఇది కూడా ఒక నాటకమే అని మీకు మనం చేస్తాను. తప్పుడు వాగ్దానాలు తప్పుడు హామీలు ప్రజలు నమ్మించారు, ప్రజలు నమ్మి మునిగిపోయారు. తిరిగి వాళ్ళను సముదాయించడానికోసం నేను చేయలేను, కంట్రోల్ ఎంతో అప్పులున్నాయి. ఆ ఎన్నికల ముందు కూడా తెలుసు. అది చేసే పరిస్థితి ఉంటే ఇన్ని హామీలు నెరవేర్చే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చేయలేను, అంత పరిస్థితి అంత స్తోమత మన రాష్ట్రానికి లేదు అని అర్థం చెప్తే దాన్ని మీరు అతిగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్లంతా కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి అందరి మీద కూడా కక్ష సాధించే పరిస్థితి. ఎవరైతే బాగా వ్యక్తిత్వాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారో అలాంటి వారి మీద వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ వ్యక్తిత్వ హరణ చేసే పరిస్థితి మీకున్న పచ్చ మీడియా, మీకున్న పచ్చ పత్రికలు ఇవన్నీ కూడా రాసే పరిస్థితి ఉంది. కానీ ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు
ఒక రూపాయి బిల్లుకు ఈ పక్క బొమ్మంటే ఆ పక్క వస్తుంటారు. తప్పనిసరిగా ఈ రోజు మా కార్యకర్తలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏ కార్యకర్తల మీద అయితే అనేక రకాల కేసులు పెట్టారో, ఏ రకంగా మీరు మా సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా భావించారు, ఇవన్నీ కూడా గుర్తుకున్నాయి. రాబోయే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు కూడా రుచి చూపిస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక్కరిని కూడా వదిలేదు. తప్పనిసరిగా అందరి మీద కూడా ఏదైతే ఆ గ్రామాలలో మన కార్యకర్తల మీద దాడి చేశారో, ఆ దాడులకు ప్రతి దాడులు ప్రతి చోట కూడా జరిగి తీరుతాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకే మనం దృఢ నిశ్చయంతో బాగా ధైర్యంగా పనిచేయండి. మనం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక శ్రీకాంత్ చెప్పాడు, కడపలో చెప్పాడు, ఇక్కడే ఉంటాడు. నేను ఇప్పుడు ఇకపై ఒకలాగు కార్యకర్తలకు అండగా ఉండేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నెల్లూరు సభ తాడేపల్లిలో మన పార్టీ ఆఫీసులో జరిగింది. ఆ విధంగానే కార్యకర్తలందరికీ అండగా ఉంటారు. ఇప్పుడు కూడా శక్తివంచన లేకుండా మేము మీకు అండగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఉంటాం. మనందరికీ తోడుగా, మనందరికీ మార్గదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తారు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా గతంలో మాదిరి కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో, మనం అధికారంలో వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రతి కార్యకర్తకు గుర్తింపించేదే కాకుండా మీ అన్ని బాగోగులు చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, పార్టీ తీసుకుంటుంది అని కూడా మీకు మనవి చేస్తూ, తప్పనిసరిగా మన శక్తివంతం లేకుండా అందరూ కృషి చేద్దాం. మా నాయకుడిని తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరించుకుంటున్నాను.